హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. సమకాలీన రాజకీయాల మీద ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి. వాటి మీద తమ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మనం దాసోజు లలిత గారి దగ్గరికి వచ్చాం. మీకు ఆల్రెడీ తెలుసు, ప్రముఖ ఉద్యమకారిణిగా, తర్వాత రచయిత్రిగా, విమర్శిగా ఉన్నారు. సో తనని అడిగి ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాల్లోని లొసుగులేంటి, అసలు మనం వీటిని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అన్నది తెలుసుకుందాం. హలో అమ్మ. ఎన్ఐన్ మీడియాకి మార్నింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఉద్యమకారిణి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి గద్దర్ పైన రీసెంట్గా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిండు కొన్ని, అవి చాలా దుమారం రేపుతున్నాయి. అయితే వాటి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బండి సంజయ్ ఇంట్లో నుంచి ఇస్తలేడు అవార్డు, అసలు పార్టీకే సంబంధం లేదు. పద్మశ్రీ కమిటీ ఒకటి ఉంటుంది, ఆ కమిటీ అది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని మన ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పంపుతాయి. పంపినప్పుడు ఆ కమిటీ వచ్చి కూడా ఎవరెవరు అర్హులు కాదు అని చెప్పి ఆ కమిటీ ఒకటి నిర్ణయిస్తుంది. ఆ కమిటీ కూడా పాలక వర్గాల కింద అంటగాగుతున్నందుకు బాధాకరం. బండి సంజయ్ వ్యాఖ్యలు అయితే అసలు సరైనవి కావు. ఎందుకంటే ఇవాళ మందకృష్ణన్నకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం, కృష్ణన్నకి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలు ఏంటి అంటే వీళ్ళ రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడినటువంటి మాటలు అవి. అది ఎట్లా అంటే మాదిగల మధ్యలో ఇప్పుడు వర్గీకరణ ఒకటి జరుగుతుంది. ఆ వర్గీకరణ దృష్ట్యా ఒకరిని గంపకెత్తుకున్నట్టుగా, తర్వాత ఒకరికి అవకాశాలు లేనట్టుగా అది మనకు అదేంది బొమ్మ బొరుసులాగా వీళ్ళని చూపిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి సరైనవి కావు. తెలంగాణలో అక్షంతలు వంచి 8 మంది ఎంపీలు అయినరు. అట్లా ఆ కనికట్టు మాటలు అవన్నీ వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. గద్దరు పైన ఆ వ్యాఖ్యలు సరైనవి కావు. ప్రజల మనసు గెలుచుకున్నవాడు గద్దరు, ప్రజలల్లా అజరామరంగా నిలిచిపోతాడు. అసలు గద్దరు ఎంత చైతన్యం, గద్దరు మాట తెలంగాణ ఉద్యమంలో అదేంది సబ్బండ వర్గాలు ఏకమై, కవిగాయకులు ఏకమై, అది ఈ రాష్ట్రం మన్నటిదాకా పాలించినటువంటి కేసీఆర్ గారు కూడా అదేంది నక్సలైట్ ఎజెండానే మన రాష్ట్ర ఎజెండా అని చెప్పి కొత్త రాష్ట్ర సాధన కోసం భుజాన గొంగడేసుకొని గజ్జలు కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అతని పాట ప్రచారంలోకి వచ్చింది. ప్రజల్ని చైతన్యం చేయడానికి ఉపయోగపడిన పాట ఆ రోజు. మరి ఈ బండి సంజయ్ వాళ్ళ పార్టీ ఎక్కడుంది? ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎక్కడున్నారు? మరి బండి సంజయ్ను ఒక బీసీ సామాజిక వర్గం నుంచి అట్లా మాటలు అదేంటి బహుజన నేపథ్యంగా మన వాళ్ళని చూడకపోవడం, బండి సంజయ్లో ఉన్నటువంటి భావజాలం సరైనది కాదు. అదేవిధంగా కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు? బీజేపీకి సంబంధించిన చాలామంది ఉన్నారు కదా, అప్పర్ క్యాస్ట్ ఓసీలు మాట్లాడకుండా బండి సంజయ్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని అదేంటి క్షమాపణ చెప్పవలసిందిగా బహుజన లోకం కోరుకుంటుంది. అట్లాగే కిషన్ రెడ్డి మాట్లాడే విషయం పైన, తర్వాత జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకే అరుణ కూడా ఈ విషయాన్ని ఖండించకపోవడం బాధాకరం. ఎందుకనంటే గద్దర్ గారిని మనము అదేంటి పోలీసుల పోలీసులను చంపారు, కార్యకర్తలను చంపారు అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇదే బీజేపీ పార్టీ, ఇదే మతపరమైనటువంటి పార్టీ అదేంది గోవింద్ పన్సారని, తర్వాత దబోల్కర్ని, తర్వాత గౌరీ లంకేష్ని చంపినటువంటి పార్టీ కదా మరి అది. ఆ పార్టీ అసలు అవార్డులకు పద్మా కమిటీకి సంబంధం అసలు సరైనది కాదు. అసలు ఆ పద్మ కమిటీ పార్టీకి అంటగాగుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలకైతే ఇంకా స్పష్టంగా అర్థమైనటువంటి విషయం ఇది బండి సంజయ్ ఇంట్లో పుట్టే కమిటీ కాదు. వాటికి కూడా కొన్ని విలువలు ఉంటే బాగుంటుంది. అట్లాగే ఈ అవార్డులకు కూడా అదేంది తెలంగాణలో కొంతమంది పేర్లను, గోరెంటి వెంకన్నను, తర్వాత ఆచార్య జయధీర్ తిరుమలరావు సార్ పేరు, ఇంకా అందశ్రీ, కొంతమంది పేర్లు విన్నాను. సంతోషం. ఈరోజు గద్దరు ఒక నక్సలైట్గా చూపించి అవార్డు పక్కన పెట్టిండ్రు. 40-50 సంవత్సరాల సంది ప్రజాకళలను, తర్వాత
జానపద పరిశోధకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు సార్ ఆదివాసీ గూడాలకు లెక్కలేనన్ని సార్లు, వందల సార్లు అతని జీవితకాలం వెచ్చించి తిరుగుతున్నటువంటి అతని పేరు మీకెందుకు కనపడలేదు బండి సంజయ్ గారిని నేను అడుగుతున్నా. తర్వాత పద్మా కమిటీని కూడా నేను అడుగుతున్నా. చౌకబారు సినిమాలలో నటించిన బాలకృష్ణకు అవార్డు రావడం బాధాకరం అనిపించింది. అతను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఇప్పుడు ఉన్నాడు, కానీ స్థాపించినటువంటి ఎన్టీఆర్ గారికి, వారి తండ్రి కదా ఎన్టీఆర్ గారికి, వాళ్ళకి రాకపోవడం బాధాకరం. అదేంటి, ఆయన చాలా పనులు చేసిండు కదా, అందులో ఎన్టీఆర్ చేసినటువంటి పనులల్లో బాలకృష్ణ ఆవగింజని కూడా కావు కదా. అనేక పౌరాణిక సినిమాలు తీసిండు. తర్వాత సుభాష్ చంద్రబోసు, తర్వాత ఎవరెవరు అనేది ఒక వీరగాథలకు సంబంధించిన కొన్ని పౌరాణిక సినిమాలలో కూడా అతను మంచిగా నటించి ప్రజల్ని మెప్పించినటువంటి సందర్భం ఒకవైపు మనం చూస్తే, రెండో వైపు పార్టీ తర్వాత అతను ప్రభుత్వంగా పాలించినటువంటి పాలన గురించి మాట్లాడుకుంటే మన ప్రజలు బాధపడ్డ విషయం అదొక కోణం. ఇంకొక కోణం ఏంటంటే, ఇతను కాంగ్రెస్ పార్టీని, ఎవరు ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని దగ్గరికి రానియలే. ఒక ప్రాంతీయ పార్టీతో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి పరిపాలనలో అతని సినిమా వృత్తిని కానీ, తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి స్థాపించి అనేక మంది ప్రజలకు వైద్యం చేసినటువంటి ఆ తీరును ఆయనకు ఇవ్వాలి కదా పద్మభూషణ్, ఆయనకి ఇవ్వాలి కదా పద్మశ్రీ, ఆయనకి ఇవ్వాలి కదా భారతరత్న. ఇట్లాంటివి ఇవ్వకుండా అదేంది ఇవాళ బీజేపీ పార్టీతో అంటగాగుతున్నందుకే బాలకృష్ణ గారికి అవార్డు వచ్చింది తప్ప చౌకబారు సినిమాలు మహిళల పైన అతను పిల్లలపైన, అదే హీరోయిన్ల పిల్లలపైన కొడుతూ అదేంది అర్ధనగ్న సినిమాలకి అతను చాలా సపోర్టుగా, అంటే ఆయన యాక్షన్ అట్లాంటిది, ఆ తీరే అట్లాంటిది, అట్లాంటి వాళ్ళకు వచ్చింది అవార్డు. ఎమ్మెల్యే అనుకుంటే, ఒకవేళ ఎమ్మెల్యే పదవి నుంచి అనుకుంటే అనేక మంది 30-40 మంది ఎమ్మెల్యేలకు చాలా నిరాడంబరంగా ఉండి పేద ఇండ్లలో ఉండి సైకిల్ మీద అది వచ్చిన జీతాన్ని కూడా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చినటువంటి మంచి పరిపాలన చేసినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం బాధాకరం. ఈ పద్మ అవార్డులు అనేవి ప్రభుత్వాల గొడుగుల కింద పనిచేస్తున్నాయి అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అందులో అదే కేంద్ర ప్రభుత్వం తప్పిదాలు చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆచార్య జయధీర్ తిరుమలరావు సార్ లాంటి వాళ్ళకు రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే నిరంతరంగా ఇప్పటికీ ఆద్య కళను స్థాపించారు. తర్వాత ఎక్కడ మనకు దొరకని ఆది కాలం నాడు ఉన్నటువంటి లిపి, బొక్కల మీద, రాళ్ళ మీద, అదేంది తర్వాత చెక్కల మీద, అంటే యుగాలు ఎట్లా స్టార్ట్ అయ్యి ఏంటి రాతి యుగం, లోహయుగం, తర్వాత ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగం దాకా అసలు భాష ఎట్లా వచ్చింది అనేది మనకు ఆ మ్యూజియం చూస్తే అర్థమవుతుంది. మ్యూజియం ఇంకా ఏర్పాటు చేయలేదు, మ్యూజియం కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి వారికి రావాల్సిన అవసరం ఉంది. ఆ కమిటీ మళ్ళొకసారి పునరాలోచించుకోవాలి, ప్రభుత్వాలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీరిని ప్రజలు ఎప్పుడో గుర్తించారు, ప్రజలకు మించిన గుర్తింపు ఇంకొకటి ఉండదని భావిస్తున్నాం. గూడంజన్న పాట, దొరయేందురో దొర పీకుడేందురో అనే పాట ఇప్పటికీ శ్రామిక ప్రజలు పాడుకుంటున్నటువంటి సందర్భం. ప్రభుత్వాలు, పాలక వర్గాలు గుర్తించాల్సిన అవసరం లేదు అని ఇంకొకసారి అనిపిస్తుంటుంటుంది. ఇంకా అందులో మహిళలకైతే ఇంతవరకు పద్మశ్రీలు వచ్చినటువంటి అది వినలేదు తెలంగాణకి. మహిళలను కూడా ఈ ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 11-12 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రంలో మహిళలు మాత్రం అసలు ఎక్కడ కొంతమంది పేర్లను అంటే కొంతమంది పాటలు పాడే మగవాళ్ళని తీసుకుంటున్నారు, అది రచయితల్ని తీసుకుంటున్నారు. మేధావులు అంటే వాళ్ళైనా తెలంగాణలో చాలామంది మహిళలు ఉన్నారు కదా. మా మహిళల సమస్యలు తెలుపుకోవడానికి కోసం, మహిళల కోసం మా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలైతే అందులో సగం మహిళలు ఉంటారు కదా. మా వాటా మాకు ఇవ్వకుండా పాత ప్రభుత్వము మోసం చేసింది, ఈ ప్రభుత్వం అంతకన్నా కూడా చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా స్వరం ఇప్పటికీ కూడా 12 ఏళ్ళ తర్వాత కూడా మేము ప్రశ్నించే దగ్గర, తర్వాత అదేంది ఎక్కడో ఒక చోట మాకు మీడియా కూడా సపోర్ట్ లేని ఒకటి సందర్భంలో ఇంకా కూడా మా మహిళల హక్కుల కోసం మాట్లాడాలి అని అంటే మాకు కొందరిని మేధావులకు గుర్తిస్తుంది.
అదే ఆ విషయంలో అయితే చాలా బాధ కలిగిస్తున్నటువంటి సందర్భం. అయితే ఒకవేళ మహిళలే తెలంగాణ నుంచి మహిళలను ఎవరిని అది పద్మభూషణ్కి కానీ పద్మశ్రీకి కూడా అర్హులైనటువంటి మహిళలు తెలంగాణలో అనేక మంది మహిళలు ఉన్నారు. సంగెం లక్ష్మీబాయమ్మ ఉంది, సదా లక్ష్మమ్మలు ఉన్నారు, ఇంకా మన పరిశోధనలో చాలామంది దొరుకుతారు. వాళ్ళని కూడా ప్రభుత్వాల దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల వాటా ఎంతో తేల్చకుండానే ప్రభుత్వం ఎన్నికలకు పోయే అవకాశం ఉందా? ఒకవేళ పోతే మీరేం చేస్తారు? స్థానిక సంస్థలది జనాభా లెక్కలు ఒకటి జరిపి స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని చెప్పిండ్రు. ఆ మాట మీద నిలబడట్లేవు ప్రభుత్వాలు అని అనిపిస్తుంది. ఎందుకు అట్లా అనంటే ఇవాళ ప్రభుత్వం ఒక ప్రకటన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేసినటువంటి ప్రకటనను నేను ఖండిస్తున్నా. ఎందుకు అనంటే బీసీ జనాభా 46% ఉన్నది అనేది అబద్ధం. ఎందుకంటే మాకు తెలిసి మేము బీసీ జనాభా 60% మించే ఉంటాం. ఎందుకంటే ఈ మొన్న జరిపిన సర్వే అబద్ధం. ఎందుకంటే చాలామంది ఇళ్ళకు వీళ్ళు సర్వేలు రికార్డు రాసుకపోలేదు. అట్లా నాకు తెలిసిన నా మిత్రురాండ్ల ఇండ్లు, తర్వాత ఈ కాలనీలో ఉన్నటువంటి వీళ్ళందరూ వెళ్ళలేదు. ఇక్కడనే ఒక కొన్ని ఇళ్ళలో జరిపి కొన్ని ఇళ్ళకి అసలే రానటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ లెక్కన సమగ్రంగా జనాభా గణన జరగలేదు, కులగణన జరగలేదు. అయితే ఈ విషయం ప్రభుత్వాలు ఒకవేళ మన బీసీ సమాజం యొక్క జనాభా వెలికి తీస్తే, ఉన్నట్టుగా వెలికి తీస్తే పాలక వర్గాలకు ఒక ముప్పు ఉంటుంది. ఇవాళ 8% ఉన్న ఓసీలు 17% ఎట్లా చేరుతారు? బీసీలు 46% ఎందుకు పడిపోతారు? ఎస్సీలు అయితే ఇంకా తక్కువ చూపించినటువంటి వాళ్ళు. ఓసీల జనాభానేమో 8 నుంచి 17% ఎట్లా పెరుగుతుంది? 17% ఉన్న ఎస్సీలు ఎస్టీల జనాభా ఎందుకు తగ్గుతుంది? ఇక్కడ ఈ కులగణన అనేది సరిగ్గా జరగలేదని వారి ప్రకటనల ద్వారా తెలుస్తుంది. అయితే ఒకవేళ ఎన్నికలకు వెళ్తే బీసీ మహిళల వాటా తేల్చకుండా, బీసీలకు ఇన్ని సీట్లని కేటాయించకుండా రేపు ఎన్నికలు నిర్వహిస్తే దీనిపైన మేము ఉద్యమాన్ని చేపడతాం. స్థానిక సంస్థలకు ఎంత రావాలనో అంత వాటాను తేలుస్తూ అందులో మహిళలకు సగభాగం ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రభుత్వానికి మా సూచన ఏంటి అంటే ఇవాళ 42% అని జనాభా వాళ్ళ తప్పుల 46% అని తప్పుల తడుకతో చెప్పినటువంటి సంఖ్య, ఆ సంఖ్యలో మాకు సగభాగం మహిళలకు కేటాయించాలని, స్థానిక సంస్థలలో అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనేవి ఒక 4 గోడల మధ్య జరిగితే దాన్ని కేసుగా పరిగణించము, మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బహిరంగంగానే వాళ్ళు మిమ్మల్ని దూషించిండ్రు అన్నది ప్రూవ్ చేసుకుంటే అప్పుడు కేసు అవుతుంది అని చెప్పేసి అన్నారు. దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు? అంటే 4 గోడల మధ్య ఏం జరిగినా పట్టించుకోని అవసరం లేదు అన్నట్టుగానే ఉన్నాయి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. దీని మీద మీరేమంటారు? ఈ తీర్పు సరైనది కాదు. కోర్టును గౌరవిస్తాం. కోర్టు తీర్పులను కూడా అనేక సార్లు గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటికే వివక్ష ఎదుర్కొంటూ, అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి ఉన్న సందర్భంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒకటి 1981లో వచ్చింది. 4 గోడల మధ్య ప్రజాక్షేత్రంలోనే తిడితే అది దాన్ని కేసుగా పరిగణిస్తాం. 4 గోడల మధ్యలో తిట్లు ఎన్నైనా తిడతాం అనేది ఈ తీర్పు సరైనది కాదని అనిపిస్తుంది. ఎందుకనంటే 4 గోడల మధ్యలో అదే బయట కాకపోయినా 4 గోడల మధ్యలో తిడతారు, ఇప్పటికి చాలా అంటారు. అది మనం వివక్ష కోణంలో చూడవలసినటువంటి అవసరం. ఇప్పుడు మనం దళిత సర్పంచుల్ని చూస్తుంటాం, మాదిగ సర్పంచుల్ని చూస్తాం. ఇప్పుడు 4 గోడల మధ్యలోనే కాదు, బహిరంగంగా కూడా చాలామందిని ఎమ్మెల్యేలను, సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను వారి హోదాకు సంబంధించి కుర్చీలో కూర్చోలేని పరిస్థితి, ఇంకా కింద కూర్చుంటున్నారు. ఎవరో అప్పర్ క్యాస్ట్ నాయకులు వస్తే
ఈ దళిత మాల కానీ మాదిగ కానీ కింద కూర్చున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఇంకా ఈ ధోరణి పెంచి పెరుగుతుందని అనిపిస్తుంది. ఇంకా ఈ తీర్పు అయితే సరైనది కాదు. ఈ తీర్పును మనం వ్యతిరేకించవలసిన తీర్పు. ఈ తీర్పును ఒప్పుకునేది లేదు. 4 గోడల మధ్యలోనే జరగడం కాదు, బయట మనకు కనపడుతుంది. ఇప్పుడు బాచారంలో ఒక దళిత మహిళ, మాదిగ మహిళ సర్పంచ్, ఆమె కుర్చీలో ఇప్పటికీ కూడా కూర్చోలేంది. అట్లా కోకొల్లలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది, దేశవ్యాప్తంగా ఉంది ఇది. అయితే దళిత విషయం వచ్చింది కాబట్టి గత 100 ఏళ్ల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి ఒక దళిత వ్యక్తి జాన్ వెస్లీని కార్యదర్శిగా నియమించిండ్రు. దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు? 100 ఏళ్ల తర్వాత కార్యదర్శి, అది కూడా. సో దీని మీద మీ అభిప్రాయం? ముందు జాన్ వెస్లీకి శుభాకాంక్షలు. కానీ ఇది అదేంది ఫ్లెక్సీ రాజకీయం లాంటిది. ఎందుకంటే ఆయన అట్లా బొమ్మగా చూపిస్తుంది, కానీ రిమోట్ మొత్తం వాళ్ళ చేతులలోనే ఉంటుంది. చాలామంది ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలల్లో మనకు అక్కడ కులంతో పాటు దీన్ని వర్గ నేపథ్యంగా చూడవలసినటువంటి అవసరం. ఎందుకంటే కులం లేదని చెప్తారు, ఇక్కడ వర్గం లేదని చెప్తారు. కానీ ఇక్కడ ఎవరైనా కార్యకర్త నుంచి అది ఏంది నాయకుడి వరకు ఇక్కడ సమానత్వం ఉందని చెప్తారు. ఈ సమానత్వం అనేది అబద్ధం. ఇది ప్రజలు నిరూపించారు అనేక సందర్భాలలో. కమ్యూనిస్టు మన మారోజు వీరన్న దీనిపైన ఒక మంచి క్లారిటీ తీసుకొచ్చిండు. అటు విప్లవ సంఘాలలో కావచ్చు, తర్వాత కమ్యూనిస్టు పార్టీలలో ఎన్ని ఉన్నాయో అన్ని 100 పార్టీలు ఏమన్నా ఉండని కమ్యూనిస్టు పార్టీలలో వాటన్నిటిపైన ప్రజలకు ఒక తెరిచిన పుస్తకంలాగా మనకు ఒక మేనిఫెస్టోని ఇచ్చిండు. ఆ మేనిఫెస్టో ఏంటి అంటే ఇండియా సంయుక్త రాష్ట్రాలు అని చెప్పి ఒక పుస్తకం మనకు అందించినటువంటి సందర్భం. దాంట్లో కులము ఉంది, కుల సంఘాలు ఏర్పడ్డాయి. మాదిగ దండోర ఉద్యమం, లంబాడ హక్కుల పోరాటం, తర్వాత డోల్ దెబ్బ, తుడుం దెబ్బ, ఇట్లా రకరకాల కులం నుంచి వర్గంతో పోరాటం చేయవచ్చు అని చెప్పి కులవర్గ పోరాటంలో వర్గం స్పష్టంగా ఉంది. అదేంటి అంటే నాయకులు వాళ్ళే ఉంటారు. ఎవరు కమ్మ, రెడ్లు, వెలుమలు, బ్రాహ్మణులు వీళ్ళే లీడ్ చేస్తారు అనేది మనకు స్పష్టం. అట్లాంటిది వర్గ దృక్పథం కలిగింది కమ్యూనిస్టు పార్టీలు. ఎందుకంటే ఎప్పుడు మారరు, వాళ్ళే ఉంటారు. తమ్మినేని వీరభద్రం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా అదేంటి నారాయణ, అందరూ ఇప్పుడు ఇదే కాదు, విప్లవ పార్టీలలో కూడా నాయకులు వాళ్ళే ఉంటారు. ప్రస్తుత కాలంలో పరువు హత్యలు కానీ కుల హత్యలు కానీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కదా, రీసెంట్గా కూడా జరిగింది. దాని మీద మీరు అంటే మనం ఎట్లా స్పందించాల్సిన అవసరం ఉంది? అవి ఆగాలంటే మనం ఏం చేయొచ్చు? ఇది భావజాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి పరువు హత్యలు కావు, కులం హత్యలు. మనుషులల్లో కులం బాగా అంటే భావజాలంతో కూడిన కులాలు అంటరానివని. తర్వాత ఈరోజు బహుజనంగా తర్వాత ఓ బీసీ బిడ్డ సూర్యాపేటలో జరిగింది. బంటిని 100 ఏళ్ళు జీవించవలసిన వాడు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు, ఒక అమ్మాయిని ప్రేమించడమే నేరం అయిపోయింది. ఊపిరే వదులుకోవాల్సినటువంటి సందర్భం. అమ్మాయికి ప్రేమించే హక్కు లేదా? ప్రేమించవచ్చు కదా, ప్రేమించి నచ్చిన వాడితో జీవించవచ్చు కదా. అట్లా ఈ అంటే ఇదేంటి కులం నరనరాలల్లా జీర్ణించుకుంది. ఇప్పుడు తక్కువ ఎక్కువలు ఇక్కడ ఉన్నాయి. అదేంటి పాలకులు సమాజానికి అవగాహన కల్పించకపోవడంలో విఫలమైనరని చెప్పొచ్చు. ఎందుకని ఓట్లు వేయించుకున్నంత ఈజీగా నువ్వు కులాల గురించి మతాల గురించి విడగొట్టి ఓటు బ్యాంకుగా ఉన్న రాజకీయం మిగతా ప్రజల సంక్షేమం ఎట్లా కోరుకుంటున్నట్టు దీన్ని కూడా మనము రాజకీయ హత్యలుగా చూడొచ్చు. తర్వాత కుల హత్యలు ఇది కులం పరువుకు సంబంధించిన, అంటే పరువు ఎవరికి ఉండదు. అదేంటి ఈ దేశంలో పుట్టడమే నేరమా, ఈ రాష్ట్రంలో పుట్టడం నేరమా? ఎందుకు కులం అయినంత మాత్రాన ప్రేమించే హక్కు ఉండదా? గాలి పీల్చుకునే అటువంటి హక్కు లేదా? అట్లా ఈ ప్రేమ వివాహాలు జరగవలసిన అవసరం ఉంది. వీటిపైన అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని కుల నిర్మూలన అన్న అటువంటి సంస్థల ద్వారా ఇంకా ప్రజలకు అట్టడుగు గ్రామాలు ఉన్నాయి. ఇంకా
అదేంది నాగరికత తెలియనటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ చోట్లల్లో కూడా కుల నిర్మూలన సంస్థలు పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాంతోపాటు పాలకవర్గాలు ఈ విషయం పైన కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, పరువు అయితే తక్కువ కులం వాడైతే వాళ్ళకి పరువు ఉండదా? ఎక్కువ కులం అయితే ఎక్కువ తక్కువలో ఏంటి అసలు? సమానత్వం, సమానంగా మనుషులు అవయవాలతోటి అదే అది అందరు ఎట్లా పుడతారో వాళ్ళు అట్లనే పుడతారు కదా. కాళ్ళు, కళ్ళు, ముక్కు అట్లనే ఉన్నాయి కదా. 10 నెలలు వాళ్ళు కూడా అదే పొట్టలో పెరుగుతారు, 10 నెలలు వీళ్ళు అదే పొట్టలో పెరుగుతారు. అదేంది భుజాల నుంచి, ఆ తలల నుంచి, తొడల నుంచి, తర్వాత పాదాల నుంచి మనుషులు పుట్టరు. తల్లి గర్భంలో నుంచి అందరూ అదేంది శిశువు నుంచి పెద్దగై అట్లా పుట్టిన మనుషులకి సమానత్వం ఒకటి ఏర్పడాలి. తర్వాత కులం మంతని మధుకర్ మొదలుకుంటే మంతని మధుకర్ని ఇంత దారుణంగా చచ్చిపోయినటువంటి సందర్భం. తర్వాత అమృత ప్రణయ్లది మనం మిర్యాలగూడెం వాళ్ళు కూడా అక్కడ మనం చూసినాం కదా. మాల కులస్తుడు అయినందువల్ల మారుతీరావు హత్య చేయించినటువంటిది చూసినాం. తర్వాత కానిస్టేబుల్ కూడా నిన్న మొన్న ఇబ్రాహీంపట్నంలో అది చూస్తూనే ఉన్నాం. తర్వాత సూర్యాపేట విషయంలో బంటి విషయంలో చాలా బాధ కలిగించింది. తర్వాత వాళ్ళు ఎంతో జీవితాన్ని కలలుగానే ప్రేమించి పెళ్లి చేసుకొని అదేంది మంచి పిల్లలు కానీ ఒక సమాజానికి వాళ్ళొక రోల్ మోడల్ అయ్యే ఒక సందర్భం. కులాంతర వివాహాలు జరగవలసిందే, మతాంతర వివాహాలు జరగవలసిందే. పాలకుల ఇళ్లలో కులాంతర వివాహాలు ఉంటాయి, మతాంతర వివాహాలు ఉంటాయి. అవి రాజకీయంగా ఇచ్చిపుచ్చుకుంటుంటారు. అట్లా సామాన్య ప్రజలల్లో ఆర్థిక లేమిడి వల్ల ఆర్థిక స్తోమతను బూచిగా చూపిస్తూ ఒకవైపు అదేంది తక్కువ ఎక్కువ కులాల అని చెప్తూ ఇట్లాంటి హత్యలను జరగడం హత్యలు చేయడం చాలా బాధాకరం. ఇంకా ఇట్లాంటివి అవగాహన సదస్సులు అనేక మంది చదువుకున్న వాళ్ళు పెరుగుతున్న కొద్దీ చైతన్యం అవ్వాల్సిన వాళ్ళు చైతన్యం అవ్వకుండా రాజకీయ నాయకుల అదేంది పుట్టినరోజులకు, తర్వాత వాళ్ళ ఇండ్ల పెళ్ళిళ్ళకు, తర్వాత ఎన్నికల క్యాంపెయిన్ల సందర్భాలల్లో అదేంది బండ్ల పెట్రోల్ బంకులలో పెట్రోలు, తర్వాత ఫుడ్ కోర్టులలో ఫుడ్ ఇప్పిస్తే కార్యకర్తలుగా బానిసలుగా పనిచేస్తున్నటువంటి యువతకు మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు దయచేసి బానిసలుగా రాజకీయ నాయకుల అదేంది పుట్టినరోజు వేడుకలలో, తర్వాత వాళ్ళ ఎన్నికల క్యాంపెయిన్లలో మాత్రమే ఉండొద్దు. ఆ వైపు అవి వదిలేసి రండి. మనకు డబ్బులు లేవు, మనలో నుంచి అది రాజకీయ శక్తులు పుట్టాలి, మనలో నుంచి కుల నిర్మూలన చేసుకున్నటువంటి ఆలోచనలతో రావాలి, మన ఎంప్లాయ్మెంట్ మనం నిర్మించుకోవాలి. ఇంకా అనేక విషయాలు మిగిలి ఉన్నాయి. ఈరోజు బాగా చదువుకొని మంచి యువత బయటకు వస్తున్న సందర్భంలో బీర్లకు, బిర్యానీలకు అటువైపు వెళ్ళొద్దు. మన సమాజం ఒకటి ఉంది, మన బీసీ సమాజం చైతన్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రాల కోసం, దేశాల కోసం, మన ఆత్మగౌరవాల కోసం, అస్తిత్వాల కోసం ఉద్యమాలు జరిగి అమరులైనటువంటి అమరుల కలలను మనం సాకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బంటికి అశ్రు నివాళులు తెలియజేస్తున్న తమ్ముడు చాలా భవిష్యత్తు కలిగిన వాడు. ఆ అమ్మాయి విషయం ఏంటో ఇంకా మనం కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. నిరంతరం ఒకడే కొడుకు, ఉన్నొక కొడుకును కోల్పోయిన తండ్రి జీవితం ఎట్లా? ఇవాళ వాళ్లకు ఆ కుటుంబానికి సరైన శిక్షలు పడాలని కోరుకుంటున్నాం. ఇట్లా ఎవ్వరూ మళ్ళీ చేయొద్దు. ఇట్లాంటి కుల హత్యలు జరగొద్దు. ఇవి పరువు హత్యలు కాదు, పరువు ఇద్దరికీ ఉంటుంది. అదేంది మాల కులస్తులైనంత మాత్రాన, మాదిగ కులస్తులైనంత మాత్రాన, బీసీ కులస్తులైనంత మాత్రాన, ఓసీ కులాలు ఎక్కడైనా ఇక్కడ మనిషి సమానం అన్నప్పుడు మిగతా ఈరోజు పార్టీలు ఏం చేస్తున్నాయి? ఇది బండి సంజయ్ ఈ విషయం పైన కూడా మాట్లాడాలి కదా. తర్వాత ఇవాళ పాలిస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడాలి కదా, కవిత మాట్లాడాలి కదా. మేమే రోల్ మోడల్ ఈ తెలంగాణకు అని చెప్తున్న వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేరు? ఈరోజు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. వీళ్ళు అదేంది మన దిశ ఎన్కౌంటర్ ఒకటి చూసినాం కదా, అప్పర్ క్యాస్ట్ వాడయ్యి ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చి ఉండేవాళ్ళు, వీళ్ళందరూ వచ్చి మాట్లాడేవాళ్ళు. తర్వాత మనం దీనికి టేకు లక్ష్మి, చిన్నారి శ్రీహిత, తర్వాత
శ్రీనివాస్ రెడ్డి చాలామందిని ఒక ముగ్గురు నలుగురు బీసీ బిడ్డలను రేప్ చేసి బాయిలో బాతి పెట్టినటువంటి అది కూడా మనం చూసినాం కదా. వాళ్లకు శ్రీనివాస్ రెడ్డి హంతకుడు, ఆయనకు శిక్ష ఇంతవరకు ఖరారు అవ్వలేదు. చిన్నారి శ్రీధ వరంగల్లో 9 నెలల పసిగుడ్డుకు జరిగినటువంటి అత్యాచారం, 9 నెలల పాప మీద అత్యాచారం ఎంత ఘోరం. 9 నెలలు తల్లి పొట్టలన్న పదిలంగా ఉందేమో కానీ ఈ నేల మీదకి వచ్చినందుకు ఆ బిడ్డ 9 నెలలు జీవించలేకపోయింది. అట్లాంటి వాళ్ళకు శిక్షలు పడకుండా వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు. తర్వాత దిశ కేసులో ప్రియాంక రెడ్డి అత్యాచారం కేసులో మాత్రం సజ్జనార్ ఎన్కౌంటర్ చేసిండ్రు కదా నలుగురు బీసీ మైనారిటీ యువకుల్ని. మరి వాళ్ళు చేసిన అత్యాచారాన్ని వీళ్ళు నలుగురు నిందితుల్ని కఠినంగా శిక్షించవలసిందే. కానీ ఆ శిక్ష శ్రీనివాసరెడ్డికి ఎందుకు అమలు కాలేదు? శ్రీహిత మీద దాడి చేసినటువంటి వాళ్ళకి ఎందుకు అమలు కాలేదు? టేకు లక్ష్మి అదేంది అద్దాలు, పూసలు, గాజులు, కాటిక బొట్లు అమ్ముకుంటున్నటువంటి ఒక చిన్న తట్టలు అమ్ముకుంటున్నటువంటి మహిళ, ఆమె అత్యాచారానికి గురైనటువంటి అత్యాచారానికి గురి చేసిన అంతకులకు ఎందుకు శిక్షలు పడట్లేవు? ఈరోజు సజ్జనారు ఈ హత్యలపైన, పరువు హత్యలపైన మాట్లాడకపోవడం బాధాకరం. ఇదే పరువు హత్య పైన మాట్లాడాలి కదా సజ్జనారు కూడా. సజ్జనారు అదేంది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన సజ్జనార్ని ఆర్టీసీకి పంపడం వెనుక కుట్ర మనకు కనిపిస్తుంది. అంటే పాలక వర్గాల ప్రయోజనాలు, ఈడబ్ల్యూఎస్ లాంటిది. ఈడబ్ల్యూఎస్ ఎట్లా ఈరోజు మనం పద్మ కమిటీ మీద మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, ఎందుకంటే వీళ్ళు గద్దరన్న ఈరోజు మనకు గద్దరన్న పైన బండి సంజయ్ మాట్లాడిండు కదా నక్సలైట్ అని. మరి అదే నక్సలైట్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఈటల రాజేందర్ అన్నను ఆ పార్టీలో మీరెందుకు ఉంచుకున్నారు? ఉన్నారు కదా. తర్వాత ఆయనకి ఎందుకు, తర్వాత ఈయన పేరేంటి, బండారు దత్తాత్రేయ, వీళ్ళందరూ ఇంకా అనేక మంది నక్సల్ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ పార్టీలో ఉన్నారు కదా. మీరే మరి ఏ ప్రయోజనాల కోసం మీరు వారితో అంటగాగుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇవాళ మొత్తంగా మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ అదేంది 10కి 10% ఓసీలు రిజర్వేషన్ పొందుతున్నారు. ఒక బీసీ బిడ్డకు 74 మార్కులు వచ్చి ఉన్నా వీళ్ళకు అదేంది సీట్లు రావట్లేవు, ఉద్యోగ అవకాశాలు రావట్లేవు. కానీ ఒక 50 మార్కులు వస్తే ఓసీలకు 10కి 10% రిజర్వేషన్ పొందుతున్న దీని మీద బండి సంజయ్ మాట్లాడాలి కదా, ఈటల రాజేందర్ మాట్లాడాలి కదా, ఇంకా చాలామంది మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అవార్డును తప్పుపట్టిన వాళ్ళల్లో బండి సంజయ్ ఉన్నాడు కదా. మరి దీనిపైన కూడా మాట్లాడాలి కదా. తర్వాత కేంద్రంలో వచ్చినటువంటి బీసీ మహిళా హిందూ కోడ్ బిల్లుకు సంబంధించి ఆ బిల్లు గురించి ఎందుకు బండి సంజయ్ మాట్లాడాడని మేము అడుగుతున్నాం, మన సంస్థ నుంచి అడుగుతున్నాం. బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక నుంచి బండి సంజయ్కి సూటిగా ఒక ప్రశ్న ఏంటంటే, మీరు ఆ రోజు కేంద్ర సహాయక మంత్రి, హోంశాఖ కేంద్ర సహాయక మంత్రిగా మీరు ఉన్నారు. ఆ రోజు నువ్వు ఒక బీసీ బిడ్డ కావాలని మీరు ఒక ప్రకటన చేయండి. తర్వాత అది ఈటల రాజేందర్ నన్ను ప్రకటన చేయమనండి. తర్వాత ఆర్ కృష్ణయ్య ఒక ప్రకటన చేయమనండి. మీరు బీసీలుగా ఉండి బీసీ మహిళల తరపున మీరు మాట్లాడకపోవడం, ఆ బిల్లును హిందూ కోడ్ 33% బిల్లును ఆమోదం తెలపడంలో మీ అదే పార్టీ వైఖరి ఏంటో తెలుస్తుంది, మీ భావజాల వైఖరి ఏంటో తెలుస్తుంది. మహిళలు అంటే ఎంత చిన్న చూపో తెలుస్తుంది. ఓ మహిళలు చచ్చిపోతే మీకు ఎంత చిన్న చూపో వాళ్ళపైన మాట్లాడకపోవడం బాధాకరం. ఈరోజు సూర్యాపేట గురించి మాట్లాడండి, అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడండి. ఆ అమ్మాయి అదేంది ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ బండిని ఆమెకు తిరిగి తెచ్చియండి. మీ మతాలు పద్మశ్రీ గురించి, తర్వాత గద్దరన్న గురించి, తర్వాత అదేంది ఇప్పుడు కుల కోణంలో జరుగుతున్నటువంటివి రాజకీయం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి స్పష్టంగా మాలా మాదిగల మధ్యన పెద్ద వీళ్ళే ఒక గీత గీసి గిరి గీసి రాజకీయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మాల సోదరులు, మాదిగ సోదరులు ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు వర్గీకరణ జరగవలసిందే. వర్గీకరణ జరిగితే మిగతా 57 కులాలకు కూడా వాళ్ళ వాటా పంచవలసినటువంటి అవసరం ఉంది. మీరు బీసీ వాటా పంచవలసిందే, ఎస్సీ ఎస్టీ వాటా పంచవలసిందే, వర్గీకరణకు సహకరించవలసిందే. తర్వాత ఈరోజు పరువు హత్యల మీద మాట్లాడాల్సిందే, బీసీ మహిళల
అదేంది 52% మేమెంతో మా జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనలో మాత్రం మా వాటాలు మాకు పంపిణీ చేయాల్సిందే. మా మాట మేము మాట్లాడుకుంటాం, మా అవకాశాలు మాకు కావాల్సిందే. మేము ఆ దిశగా పోరాటం చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ దాసోజు లలిత గారు. విన్నారు కదా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద ఒక ఉద్యమకారిణిగా ఆమె లేవనెత్తినటువంటి ప్రశ్నలు కానీ ఆమె అభిప్రాయాలు కానీ ప్రభుత్వం ఈరోజు వాటి మీద అంటే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది తెలంగాణ వ్యాప్తంగా కూడా గత ఒక 10 రోజులుగా జరుగుతున్నటువంటి అంశాల మీద స్పందిస్తూ ఉన్నారు. వీటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరిస్తుందని ఆశిద్దాం.